వెల్కమ్ టు వ్లాగ్స్ విత్ ఖాన్. తిరిగి మరొక సరికొత్త వీడియోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో, ఈరోజు మనం చూసుకున్నట్లయితే సో, దుబాయ్ రోడ్స్ అనేవి చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉన్నాయి. సో, ఎక్కడ మీకు వేస్ట్ అనేది కనపడట్లేదు కదా! సో, ఎందుకు ఇవి ఇంత క్లీన్‌గా ఉన్నాయంటే ఇక్కడ మెయిన్ వచ్చేసరికి ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ఇక్కడ వీళ్ళు ఫాలో అయ్యే స్టెప్స్ అండ్ ప్రాసెస్. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫరెంట్ వెహికల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ఇదొకటి. సో, ఇది ఓన్లీ డంప్ అంటే లైక్ వేస్టేజ్ ఏదైతే ఉంటదో దాన్ని కలెక్ట్ చేసుకెళ్ళి పడేస్తదనమాట. అండ్ ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇది హౌస్ హోల్డ్ యూసేజ్ వేస్ట్ ఉంటుంది కదా! అంటే లైక్ వెజిటబుల్ వేస్ట్ కానీ, ప్లాస్టిక్ వేస్ట్ కానీ వీటిల్ని కలెక్ట్ చేసుకొని అండ్ వీటిల్ని రీసైకిల్ చేయడానికి కూడా యూజ్ చేస్తారు. సో, లైక్ మోస్ట్ ఆఫ్ ద రీసైకిల్డ్ ఐటెమ్స్ అంటే లైక్ మనకి చిన్న ఐటెమ్స్ ఉంటాయి కదా! రీసైకిల్‌వి. సో, లైక్ బాటిల్స్ కానీ, ప్లాస్టిక్స్ అండ్ కొన్ని ఆహ్, లైక్ వెజిటబుల్ వేస్ట్‌తో కూడా మనకి ఈ మధ్య కొన్ని ఐటెమ్స్ అయితే చేయడానికి మనకి ఒక ప్రాసెస్ అయితే ఉంది. లైక్ ప్లేట్స్ కానీ ఇలాంటివి. సో, ఇలాంటి చేసే ఐటెమ్స్ అన్నిటిని మనం ఈ వెహికల్స్ వచ్చి కలెక్ట్ చేసుకుంటాయి. అండ్ కంప్లీట్ గార్బేజ్ తీసుకెళ్ళడానికి కూడా వేరే వెహికల్స్ కూడా వస్తాయి. సో, ఇలా మనకి వీళ్ళు నైట్ అండ్ మార్నింగ్ కూడా వస్తారు. సో, వచ్చి వేస్టేజ్ అయితే తీసుకొని వెళ్తారనమాట. సో, ఒక్కరోజు కూడా వీళ్ళు మిస్ చేయరు. సో, ఇఫ్ ఇన్ కేస్ మిస్ చేస్తే వాళ్ళు చాలా కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేయాల్సుంటుంది. సో, మన తరపు నుండి కూడా మనం ప్రాపర్‌గా మనం చేస్తే మనకు కూడా ఎటువంటి ఇబ్బందనేది ఉండదు. సో, నేను చెప్పొచ్చేదేంటంటే మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మనం బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. అండ్ ఇంకా మీకోసం నేను మరికొన్ని వీడియోస్ కూడా నేను ఇంకా ముందు ముందు వస్తాను. సో, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.